హలో. హలో సార్ కట్ అయిపోయింది, కాల్ కనెక్ట్ చేస్తాను సార్. ఓకే ఓకే. మీ పేరేంటి సార్? నా పేరు సుభాష్ అమ్మా. సుభాష్, ఓకే సార్ చెప్తాను. ఎక్కడి నుంచి సార్ ఒకసారి చెప్తారా? స్టేట్ ఇంటెలిజెన్స్ అని చెప్పండి. స్టేట్ ఇంటెలిజెన్స్, ఓకే సార్ చెప్తాను, లైన్లో ఉండండి. To reach is not available. హలో. హలో 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 ఎవరండి? సార్ అభినయ దర్శన్ పాస్టర్ గారేనా? అవునవును సార్, నేను అభినయ దర్శన్ మాట్లాడుతాను, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ నేను పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూస్తాను. నేను స్టేట్ ఇంటెలిజెన్స్ పొలిటికల్. ఓకే సార్. ఓకే, మీకు వెళ్దామని అనుకున్నాము. మీ నంబరు మీ వాళ్ళు మాట్లాడేసని చెప్పి మాట్లాడలేదు. ఓకే సార్. సార్ మీతో కొద్దిగా మీట్ అవ్వాలి సార్. ఎట్లా ఉంది ఫాలోయింగ్, ఎట్లా ఉందని కొద్దిగా అనుకున్నామని. ఎందుకంటే మీకు పుషింగ్ ఇస్తేనే కదా అక్కడ క్రేజ్ పెరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. అదే సార్ చెప్పండి సార్, ఎప్పుడున్నారు చెప్పండి సార్, కలుస్తాను. నేను బంజారా వెళ్తాను సార్ ప్రజెంట్. అదే సార్, ఆఫీస్ ఎక్కడ సార్? మాదే. అవును సార్, మాది స్టేట్ ఇంటెలిజెన్స్ లక్డీ కపూర్. లక్డీ కపుల్ ఆఫీస్కి వచ్చి కలవమంటారా? లక్డీ కపూర్ ఆఫీస్కి మీరు రమ్మంటే నేను వస్తాను. నేను ఇంత బయట తిరుగుతుండే, నేను పొలిటికల్ కదా, అంతా పొలిటికల్ ఇష్యూస్ మీద తిరుగుతూ ఉంటాము. ఎక్కడెక్కడ ఎవరు క్యాన్వాసింగ్ ఎట్లా ఉంది, ఎవరికి ఎట్లా ఉంది, ఎవరు ఫాలోయింగ్ ఎట్లా ఉంది మీద సర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్. ఓకే సార్. అట్లా మీకు కొద్దిగా మీరు వెళ్తామని. అంటే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థులని అందరినీ కలుస్తారా సార్? ఆల్మోస్ట్ కలుస్తున్నాం కదండి. ఓకే, కంపల్సరీ కలవాలనా సార్? అంటే కలవాలని ఏం లేదు, మీతో మాట్లాడతాం అంతే. మాకు కలిస్తే కలుస్తాం, లేదు టైం ఇస్తే కలుస్తాం, లేకుంటే లేదు. లోకల్ గా ఇంటిమేషన్ లోకల్ గా తీసుకుంటాము సర్వే అంతే. ఓకే. ఓకే సార్. అంటే ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ గారు నా మీద కేసు పెట్టారు కదా. ఎవరండి? రిటర్నింగ్ ఆఫీసర్ గారు సాయిరామ్ గారు నా మీద కేసు నమోదు చేశారు కదా బంజారా హిల్స్ లో. మీరు పోలీసే కదా? అవునవును. అదే మీరు కాల్ చేశారు సార్. కరెక్ట్ గా క్రైస్తవుల్ని మీరు శనివారమే అరెస్ట్ చేస్తారు కదా, శనివారం సాయంకాలం. వినండి సార్, మీరు నా మాట వినండి. తెలుసు సార్, తెలుసు సార్. మీరు అరెస్ట్ చేయడానికే మీరు కాల్ చేశారు, అందుకే నా లొకేషన్ అడుగుతున్నారు. నేనైతే నా లొకేషన్ చెప్పను సార్. నేను మీ నో ప్రాబ్లం చెప్పకండి. నీకు చెప్పండి, ఇప్పుడు కూడా చెప్పనట్లేదు నేను. ఇప్పుడు కూడా చెప్పనట్లేదు నేను. మీకు చెప్పాలంటే కూడా అనలేదు నేను. కలవచ్చా అని అడిగాను అంతే. మీరు కలిస్తే కలవలేదు, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు కూడా నేను మీ లొకేషన్ ఎక్కడ కూడా అడుగుతలేను నేను. నేను సోమవారం 13వ తారీఖు 11 గంటలకు నామినేషన్కి వస్తాను సార్. నామినేషన్ అయ్యాక కలుస్తాను సార్ నేను. ఓకే, నామినేషన్ అయ్యాక నేను మీ నంబర్కి కాల్. ఇది మీ నంబరే కదా సార్, సుభాష్ గారిది కదా? అవును అవును, ఈ నంబర్ అండి. ఈ నంబర్కి నేను సోమవారం మధ్యాహ్నం 13వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వచ్చి కలుస్తాను సార్. ఈ విషయం అయితే మీకు తెలుసు కదా సార్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారు కేసు పెట్టారని. కేసు పెట్టారని కూడా నాకు తెలియదు. నేను పొలిటికల్ చూస్తా, పోలీస్ స్టేషన్ చూడను. దీనికి వింగ్ లో ఇది ఉంటుందండి సార్. ఒక ఆయన పోలీస్ స్టేషన్ కేసు వైజ్ చూస్తారు, ఒక ఆయన పొలిటికల్ ఇష్యూ మీద చూస్తారు, ఒకరు ఎమ్మెల్యే గారు చూస్తారు, ఒకరు మినిస్టర్ గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటారు. పొలిటికల్ ఇష్యూ మీద ఇండిపెండెంట్ ఎంతమంది చేశారు, వాళ్ళకి ఫాలోయింగ్ ఎట్లుందని సర్వే చేసారని మా పని. కానీ ఎవరి మీద ఏం కేసు అయిందని మాకు తెలియదు. సరే సార్, సరే సార్. 13వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను సార్ నేను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉందా సార్ మాట్లాడేది? ఏం లేదండి, జస్ట్ కలుద్దాం అనుకున్నాం. మీరు టైం లేదన్నారు కదా, 13 దాదాపు 50-60 సార్లు కాల్ చేశారంట కదా. వాళ్ళు మాట్లాడిస్తా అంటేనే నేను కాల్ చేశా.
నాకు కూడా టైం ఉంటుంది కదా సార్. ఈ టైం నుంచి ఈ టైం నుంచి చెప్పాలి, ఆఫీసర్లు చెప్పాలి కదా. మీరు కూడా ఎంప్లాయీ కదా. ఈ టైంలో చేసేస్తే బెటర్ కదా. మళ్ళీ లేట్ అయ్యా నేను ఇంటికి పోవడం, మళ్ళీ మీరు రిప్లై చేయడము, మళ్ళీ నాకు వాళ్ళు అడగడము ఇలా ఉంటదని చెప్పేసి నేను కూడా 2-3 మాటలు పనులు నా డ్యూటీ నాకు అయిపోతుంది కదండి, ఆ ఉద్దేశంతో చేశాను. అదే లొకేషన్ కూడా ట్రేస్ చేస్తున్నారు కదా సార్. మీ లొకేషన్ తో నాకేం పని సార్. సరే సార్, ఓకే సార్, నేను నామినేషన్ తర్వాత కలుస్తాను లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు వరకు విన్నారు కదా ఈ మాటలు మాట్లాడింది శనివారం రాత్రి. అంటే అప్పటికి దాదాపుగా 50-60 సార్లు మినిస్ట్రీ నెంబర్కి కాల్ చేశారు. కాల్ చేసి నా నెంబర్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. అభినయ్ దర్శన్ గారు ఎక్కడున్నారు చెప్పండి, ఆయన ఆఫీస్ ఎక్కడ, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో, ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ అడ్రస్ చెప్పండి, ఆయనతో కలవాలి, మేము సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళని ఎంత అడిగినా నా నెంబర్ ఇవ్వలేదు. తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కలిపినప్పుడు నేను మాట్లాడితే ఆయన మాట్లాడింది పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడారు, కానీ ఆయన నాకు అది చెప్పలా. మేము కమిషన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్, మేము మీకు సపోర్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినా నేను ఏది నమ్మలేకుండా నేను అడ్రస్ చెప్పకుండా ఆ రోజు నైట్ అంతా మేము బయట ఉన్నాం. అయితే నేనేమన్నానంటే నేను సోమవారం నామినేషన్ వేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అని చెప్పా. అయితే ఈరోజు సోమవారం కరెక్ట్గా ఈరోజు ఉదయం ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేసి ఏం సార్ మీరు నామినేషన్ వేసాక కలుస్తా ఉన్నారు, నామినేషన్ వేయడానికి వస్తున్నారా అన్నారు. అంటే నేను నామినేషన్ వేయటానికి రావటం లేదండి అని చెప్పంగానే అప్పుడు ఆయన అన్నాడు, మేము పోలీసులు మాట్లాడుతున్నాం పోలీస్ స్టేషన్ నుంచి, మీరు వినండి తర్వాత, మీరు ఇప్పుడు వినబోయే క్లిప్ అదే ఆడియో. ఇప్పుడు రివీల్ అయ్యారు, మేము పోలీసులము, మీ మీద కేసు పెట్టారు, ఎస్ఐ పిలుస్తున్నారు మీతో మాట్లాడాలని, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి పిలుస్తున్నారు. క్రైస్తవులారా ఇప్పుడు మీరు మేల్కోండి, మీరు కనుక ఇప్పుడు మేల్కోకపోతే ఏమి చేయలేం మనం, నన్ను అరెస్ట్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు 4-5 సార్లు ఫోన్లు వచ్చాయి, బంజారా హిల్స్ పిఎస్కి రమ్మంటున్నారు, వచ్చి ఎస్ఐ దగ్గర కలవమంటున్నారు, నా మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. కేవలం క్రైస్తవుడు ఎలక్షన్లో పోటీ చేయకూడదనా, నామినేషన్ వేయకూడదనా, కంటెస్ట్ చేయకూడదనా, క్రైస్తవుడు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి, నాకు అర్థం కావట్లేదు. కేవలం నన్ను అరెస్ట్ చేయడానికి రకరకాలుగా నామినేషన్ వేయకుండా చేయడానికి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కనుక ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా 21వ తారీఖు నామినేషన్ డేట్ అయిపోయే వరకు నన్ను రిమాండ్లో ఖచ్చితంగా ఉంచుతారు. అదే వీళ్ళ ప్లాన్ అంతా కూడా నాకు తెలుసు. వీళ్ళ ప్లాన్ అదే, 21వ తారీఖు వరకు నామినేషన్ లాస్ట్ డేట్ 21 వరకు నన్ను తీసుకెళ్ళిపోయి కోర్టుకు సబ్మిట్ చేసి నన్ను రిమాండ్కి పంపిస్తారు. ఇది వీళ్ళ ప్లాన్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్లాన్. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు ఫైల్ చేశారు, రిటర్నింగ్ ఆఫీసర్ పైన ఎవరున్నారు, ఇదంతా కేవలం కుట్ర కాదా? క్రైస్తవుడు ఎదగకూడదని, క్రైస్తవుడు పోటీ చేయకూడదని అభినయ్ దర్శన్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లన్నీ అతనికి వెళ్ళిపోతాయని ద్వేషంతో కదా ఇదంతా చేస్తున్నారు. క్రైస్తవులారా మేల్కొనండి, క్రైస్తవులారా ముందుకు రండి. అజయ్ బాబు నన్ను నిలబెట్టాడు, అజయ్ బాబు నాకు ఆలోచన ఇచ్చాడు. అజయ్ బాబు చెప్పాడు, నువ్వు పోటీ చేయబి నేను ఉంటాను నీకంటే. నేను చెప్పాను, నాది ఆంధ్ర కదా, నాది తెలంగాణ కాదు కదా, నీ చెప్పినప్పుడు నీకెందుకు నేను ఉంటాను, నీ వెనకాల ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా సరే నేను చివరి వరకు నేను ఉంటానని చెప్పిన అజయ్ బాబు కూడా ఈరోజు తప్పుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఈరోజు పోలీసుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నా, పేపర్లో నా మీద కేసు ఫైల్ చేశారంటూ పేపర్లో వచ్చినా, ఈరోజు పోలీసు వాళ్ళు నన్ను స్టేషన్కి బంజారా హిల్స్కి రమ్మంటున్నా, నా మీద ఎఫ్ఐఆర్ కట్టి నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నా సరే, ఇవన్నీ అజయ్ బాబుకు తెలిసినా సరే స్పందించటం లేదు, ఏమాత్రం స్పందించటం లేదు, కనీసం రెస్పాండ్ కావటం లేదు. ఇది ఎంత అన్యాయము! కేవలం నన్ను రాజకీయాలకు దింపి నన్ను పోటీ చేయమని చెప్పి సలహా ఇచ్చి నేను ఉంటాను వెనకని చెప్పి నిష్కారణంగా, ఏ కారణం మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు, కేవలం ఏ కారణము లేకపోయినా సరే ఈరోజు నాతో మాట్లాడకుండా మానుకొని నన్ను అర్ధాంతరంగా నడిసంద్రంలో వదిలేశాడు అజయ్ బాబు. ఆ పేరు నేను చెప్పకూడదు అనుకున్నాను, మీకు ఇవేవి మీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ పరిస్థితి చేదాటిపోతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, యాంటీస్పెక్టర్ బెయిల్ అప్లై చేయాలంటున్నారు అడ్వకేట్ మాట్లాడితే. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయ్యే వరకు నన్ను తీసుకువెళ్ళి రిమాండ్లో ఉంచుతారు. పరిస్థితి ఎలా? క్రైస్తవులారా మీరు మేల్కొనండి, మీరు స్పందించండి. నన్ను ఎలక్షన్స్లో పోటీ చేయమని సలహా ఇచ్చి నన్ను నిలబెట్టి నన్ను బలోపేతం చేసి నిలబెట్టిన అజయ్ బాబు తప్పుకున్నాడు, సైలెంట్ అయిపోయాడు. ఇక నాకు ఉన్నది దేవుడు, నా క్రైస్తవులైన మీరు మాత్రమే. ఏ క్షణమైన నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నా జాగ్రత్తలు నేను ఉంటున్నాను. ఏదేమైనా నామినేషన్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా విడిచిపెట్టాను నేను. ఇప్పుడు నాకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ వదిలేసి పారిపోవడం కడపకి,
లేదంటే మొండిగా ధైర్యంగా ఇక్కడే నా దేవుడు నన్ను నా పక్షానని చెప్పి, నా క్రైస్తవులు నా పక్షానని చెప్పి నిలబడి ఎదుర్కోవటం. నేనైతే వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, ఇక్కడే ఉంటాను. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు, ఖచ్చితంగా వెళ్తాం. అడ్వకేట్ని తీసుకొని ఏం జరుగుతుందో, ఎలా అరెస్ట్ చేస్తారో కూడా నేను చూస్తాను. వినండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా, ఎలా నన్ను రమ్మంటున్నారు అనేది. హలో హలో, వినబడుతుందండి? వినబడుతుందండి, చెప్పండి. హలో హలో హలో, చెప్పండి. అదే అతను ఎక్కడున్నాడండి? మీరేనా? నేనే కదా సార్. మరి ఎక్కడున్నారు మీరు? అభినయ దర్శన్ నేనే అండి. ఎక్కడున్నారండి? నేను దిల్షునార్లో ఉన్నాను సార్. దిల్షునార్లో ఉన్నారా? ఒకసారి పిఎస్కి రండి. ఏపీఎస్ సార్? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కదా సార్? ఇన్స్పెక్టర్ సార్ రమ్మంటున్నారు. అది ఇంతకుముందు చెప్పారు సార్, వస్తారని చెప్పారు మధ్యాహ్నము. ఇక్కడికి ఇది వరకు ఫోన్ చేసి మాట్లాడారు, పిఎస్కి పోలీస్ స్టేషన్కి బంజారాహిల్స్కి రమ్మని. ఓకే, మధ్యాహ్నం వస్తానని చెప్పాను సార్. దేని గురించి సార్? చిన్న ఎంక్వైరీ ఉందండి, రండి. ఏం ఎంక్వైరీ సార్, కొంచెం చెప్పగలుగుతారా? చెప్తామండి, మీకు చెప్తాం, అన్నీ చెప్తాం సార్. ఓకేనా? ఇప్పుడు ఎవరు సార్ రమ్మంటుంది? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు అండి. ఓకే ఓకే, ఈరోజే రావాలా సార్? ఈరోజే రండి. ఓకే ఓకే సార్, వస్తున్నా సార్.